గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా కీర్తనల గ్రంథంలో 86వ కీర్తన 10వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద ఉండుట నాకిష్టము. చదవబడిన వాక్యంలో దేవుని సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అనే వాక్యం ఇక్కడ రాయబడి ఉంది. ప్రియులరా, దేవుని సన్నిధిలో దేవుని మందిరములో ఉండడం అంటే ఆ మందిరములో దేవుని సన్నిధిని అనుభవించడం. దేవుని సన్నిధిని ఎలాగ అనుభవిస్తాము? సింపుల్గా దేవుని యొక్క మందిరములోనికి గుడికి వెళ్ళిపోతే దేవుని సన్నిధి గుడిలో ఉండదు. ఆ గుడిలోనికి దేవుని సన్నిధిని తెచ్చేవారం మనమే. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించినప్పుడు ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు ఏకీపిస్తారు, వారి మధ్యన ఆయన సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆయన విశ్వాసుల మధ్య, ఆయన పిల్లల మధ్య మనము కలిసి ఆయన ఆరాధించినప్పుడు ఆయన సన్నిధిని మనం అనుభవిస్తాం. భక్తుడైన దావీదు తన జీవితంలో చాలా సాధించాడు. చిన్న గొర్రెల కాపరి నుండి మహారాజు అయ్యాడు. అయితే అతడు దేవుడిని అడుగుతున్న ఒకే ఒక కోరిక. కీర్తన గ్రంథం 27వ కీర్తన 4వ వచనంలో, యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఒక గొప్ప చక్రవర్తి రాజు, 12 గోత్రాలు ఇశ్రాయేలు ఏలిన 40 సంవత్సరాలు ఏలిన రాజు యొక్క ఏకైక డిజైర్, కోరికేటట ఆయన మందిరములో నివసించుట. కాబట్టి మనము కూడా దేవుని సన్నిధిలో ఆయన సన్నిధిని అనుభవించడం, ప్రతిరోజు మనము ఆయన సన్నిధిని అనుభవించాలి. అది మందిరములో ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడున్నా, ప్రభువా నీ ప్రజెన్స్ని నేను అనుభవించే జీవితం నాకు ఇవి ప్రభువా అని అడగాలి. భక్తురాలైనటువంటి మరియా, అనగా మార్త సహోదరైన మరియా ప్రభు పాదాల యొద్దే కూర్చుని కదలకుండా వాక్యం వింటూ ఉందట. లోకాసు వార్త 10:39. మార్త మరియను రమ్మని దేవుని యేసు ప్రభుని రిక్వెస్ట్ చేసిన, లేదు మరియ శ్రేష్టమైనది ఎన్నుకుంది. నా యొద్ద కూర్చొని వాక్యం వినడం, దేవుని సన్నిధికి వచ్చుట గొప్ప శ్రేష్టమైన భాగ్యం. దేవుని సన్నిధి నుండి మనలను సాతాను శక్తులు దూరపరచడానికి చూస్తాయి. దురాత్మలు మనల్ని దేవుని సన్నిధి నుండి దూరపరుస్తాయి. పరిశుద్ధాత్మ మనల్ని దేవుని సన్నిధికి నడిపిస్తాయి. గమనించండి, గెరాసీనుల దేశములో సేన అనే దయ్యం పట్టిన వాడిని యేసయ్య విడుదల చేసినప్పుడట, వాడు యేసయ్య పాదాల యొద్దే కూర్చుని దేవుని వాక్యం శ్రద్ధగా వినడం చూసి జనాలు ఆశ్చర్యపోయినట్టుగా లోకాసు వార్త 8వ అధ్యాయం 35వ వచనంలో కనబడుతుంది. దేవుని సన్నిధిలో గడుపుదాం. మనకి టైం ఉండట్లేదు దేవుని సన్నిధిలో గడపడానికి, బిజీ లైఫ్ అయిపోతుంది. కానీ కొన్నిసార్లు మనం డెడికేటెడ్ టైం పెట్టుకోవాలి. ఆయన సన్నిధిలో గడపడం వల్ల హృదయం ఆనందంతో నింపబడుతుంది, సమాధానంతో నింపబడుతుంది. మనం నడుస్తున్న మార్గంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు, చక్కటి డైరెక్షన్, దేవుని కౌన్సిలింగ్ దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఇబ్బందులు ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు. మన హృదయాన్ని, మనసును మార్చి ఆయనకు ప్రియమైన జీవితంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన అనుదిన జీవితంలో 1 గంట ప్రార్థనలో గడపటానికి, కుటుంబ ప్రార్థన కానీ, ఏకాంత ప్రార్థన కానీ, సంఘ ప్రార్థనలో కానీ ఆయన సన్నిధిని అనుభవించడానికి ప్రయత్నిద్దాం. ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే ఈ లోకంలో 1000 దినాలు ఎక్కడ గడిపినా ప్రభు సన్నిధిలో 1 దినము గడుపుడు దాంతో సమానము కాదు. ఆయన సన్నిధి అంటే, మరలా చెప్తున్నాను, సింపుల్గా దేవుని మందిరానికి వెళ్ళిపోవడమే కాదు, ఆయన యొక్క ప్రజెన్స్ని అనుభవించుట. ఈరోజు అనగా ఈ 1st ఆఫ్ మే, ఈ రోజున 12 అవర్స్ ప్రేయర్ని మన చర్చ్లో కండక్ట్ చేస్తున్నాను. రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతస్తులు అంటే రండి. ఇప్పుడే 9 AM to 9 PM కంటిన్యూస్గా ఉపవాస ప్రార్థన 12 గంటలు. మరి వీలైతే లైవ్లో కూడా లైవ్ టెలికాస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రార్థనలో గడపండి. ఈ డేని డెడికేట్ చేసుకుందాం. ప్రభువా నిన్ను స్తుతించటానికి, నిన్ను ఆరాధించటానికి, నీ పాదాల యొద్ద ధ్యానించటానికి, నా కష్టాలు నష్టాలు నీతో చెప్పుకోవడానికి, కృతజ్ఞత పూర్వకంగా నా విజ్ఞాపనలు నీకు చెప్పుకోవడానికి, ఏ దురాత్మలతో శోధింపబడుతున్నానో ఈ 12 గంటల ప్రార్థన ద్వారా ఆ దురాత్మల నుంచి నాకు విడుదల రావాలి. అనారోగ్యం నుంచి నాకు విడుదల కావాలి. కొండ లాంటి కష్టాలు ఏమైతే నేను కదిలించలేకపోతున్నానో అవి కదిలిపోవాలి. ప్రభువా నాకంటే బలమైన శత్రువులతో ఏ పోరాటం పోరాడుతున్నానో వారిపై నాకు జయము కావాలి.
అది కోర్టు కేసు అయినా పోలీస్ కేసు అయినా నీవు విడుదలవి ప్రభువా. నేను చేసిన పాపం నుండి నాకు క్షమాపణ కావాలి ప్రభువా అని ఆయన సన్నిధిలో గోజాడదాం. మనకున్న ప్రతి అలవాట్ల నుండి దేవుడు విడిపిస్తాడు. మన మీద ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివేసి ఆయన కృపిస్తాడు. ఎప్పుడు ఆయన బిడ్డలతో కలిసి ఆయన సన్నిధిలో గడిపినప్పుడు, ఎడతెగక ప్రార్థించినప్పుడు శాపాన్ని తొలగించి ఆయన కృపనిచ్చి శిక్షకు బదులుగా రక్షణిచ్చి మన జీవితాలు దీవిస్తాడు. కాబట్టి ఆయన సన్నిధిని అనుభవిద్దాం. ఆయన మహిమైశ్వర్యంలో సంరక్షింపబడి విమోచింపబడి నిత్య జీవానికి వారసులం అవుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన దినాత్మీయ ఆహారాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. ప్రతిరోజు నీ సన్నిధిని ప్రార్థన ద్వారా, సహవాసము ద్వారా, ఏకాంత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన ద్వారా నీ సహవాసం, నీ సన్నిధిని అనుభవించి నీ సన్నిధిలో సంపూర్ణంగా రూపాంతరం చెంది రక్షింపబడి దీవింపబడే భాగ్యం మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి ప్రభు అయిన యేసయ్య సన్నిధితో ఇప్పుడు ఎల్లప్పుడూ త్రియేక దేవుడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి ప్రారంభం అవుతుంది. 12 hours ప్రేయర్, రాత్రి 9 వరకు ఉంటుంది. రండి, లేక ఆన్లైన్ ఏకీభవించండి, దీవింపబడండి. గాడ్ బ్లెస్ యూ.